in the beginning, ఆదిలో God created the heavens and the earth. దేవుడు భూమి ఆకాశములను సృజించి ఉన్నారు. And then, ఆ తర్వాత but the earth became waste and emptiness. ఈ యొక్క భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండి ఉన్నది. And darkness was on the surface of the deep. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉన్నది. And the Spirit of God was boarding upon the surface of the waters. దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచున్నది. Now we all have read this as a memory verse from Sunday school. మనం సండే స్కూల్లో నుంచి కూడా ఈ వాక్యాలు కంఠస్థంగా నేర్చుకున్నాం. But you know, when I was reading this Bible, కానీ నేను ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు I have encountered something. నేను ఒక విషయాన్ని నేర్చుకుని You can ఉన్నాను. just make a constant background instead of that. That in the beginning God created the heavens and the earth. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించి ఉన్నారు. Is that true? ఏమండి సత్యమేనంటారా? Hallelujah. హల్లెలూయా. Are you with me? మీ నాతో ఉన్నారా? Has Jesus, Almighty God, created heavens and earth in the beginning? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆదిలో భూమి ఆకాశములను సృజించి ఉన్నాడు అంటారా మీరు? See, God creating heaven and earth. So I want to ask you, from where did this heaven and earth came? దేవుడు ఆకాశములను భూమిని సృజించాను అన్నప్పుడు ఎక్కడ నుండి ఈ ఆకాశములు భూమి వచ్చి ఉన్నవి? Hallelujah. హల్లెలూయా. But it says in the beginning, అక్కడ ఏముందంటే ఆదిలో God created heavens and earth. దేవుడు భూమి ఆకాశములను సృజించారు. That means when there is nothing. అంటే దాని అర్థం ఏంటంటే ఏమీ లేనప్పుడు. How many of you heard that God created heavens and earth out of nothing? చూడండి, దేవుడు ఏమీ లేని దానిలో నుండి భూమి ఆకాశములను సృజించి ఉన్నారని నమ్ముతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. Do you believe that Jesus made heavens and earth out of nothing from zero? He made this. దేవుడు ఏమీ లేని జీరో అనేటువంటి దానిలో నుండి ఈ భూమి ఆకాశములను సృజించాడని నమ్ముతున్న వాళ్ళు మరొకసారి ఆమేన్ చెప్పండి గట్టిగా. Amen. You know why we don't have power in us? ఎందుకు మనలో శక్తి లేకుండా ఉంటున్నామో తెలుసండి? We don't have power in us because we are missing something. ఏదో మనం కోల్పోయాం, అందుచేత మనలో మనకి శక్తి లేని వారంగా ఉండి ఉన్నాం. రాత్రంతయు శ్రమ పడినా వాళ్ళకి ఏం రాలేదంట? రాలేదు ప్రభు, జయము రాలేదంట. రాత్రంతా కష్టపడ్డా. మీరు 1 గంట కష్టపడితే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. 1 గంట. ఈ గంట, this 1 hour will change your life. ఈ 1 గంట మీ జీవితాన్ని మార్చివేయగలుగుతుంది. మీరు if you listen to me very clearly, it's only 40 minutes. చాలా జాగ్రత్తగా కనుక మీరు విన్నట్లయితే కేవలం ఇది 40 నిమిషాలే వర్తమానం. Because we try to give lot of time to the worldly things and we forget to give time to God. మనం లోక సంబంధమైన విషయాలకి సమయాన్ని ఇవ్వడానికి మనం అనుకుంటాము కానీ దేవుని యొక్క వాక్యానికి సమయం ఇవ్వడానికి మనం మర్చిపోతూ ఉంటాం. So let's give time to God. కాబట్టి close the doors. ఈ డోర్ క్లోజ్ చేయండి, ఈ డోర్ క్లోజ్ చేయండి. Concentrate on the word of God. దేవుని యొక్క వాక్యం మీదనే మీరు ధ్యాస పెట్టుకొని ధ్యానం పెట్టుకొని ఉండండి. To share the word of God to you, I have closed my house door for 3 days in my bedroom. నేను మీకు వాక్యాన్ని ప్రకటించడానికి గాను 3 దినాల పాటు నాకు తలుపులు వేసేసుకొని బయటికి రాకుండా ఉపవాసం ఉండి నేను కనిపెట్టుకుంటూ వచ్చాను. Ask my team, they'll tell. They just give a cup of tea into the room and they close the door. ఒక కప్ ఆఫ్ టీ తీసుకొని వస్తారండి, తలుపు తీసిన తర్వాత మళ్ళా తలుపేసేసుకుంటాను. Not for me, for you. నా కొరకు కాదు, మీ కొరకు. You know why? Because I have a desire that you should be blessed. ఏది చేతనంటే మనము ఆశీర్వదించబడాలనే ఆశ నాకుంది గనక. If that desire makes me to godly pray. Hallelujah. ఆ యొక్క ఆశ నన్ను ఏం చేసిందంటే గాడ్లీ ప్రార్థన చేయి నడిపించింది. If we are with God, మనము దేవునితో ఉంటే the same desire what God has, God will give the same desire to you. ఏదైతే నేను దేవుడు కలిగి ఉన్నాడో అదే ఆశ దేవుడు మీకు నాకు మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. Now I don't believe that people have been preaching to me wrong doctrine.
ఏమంటే ప్రజలైనటువంటి వారు ఏదో చెడ్డ సిద్ధాంతాలను ఏవో బోధిస్తున్నారు, అది నేను నమ్మను. I don't believe that heavens and earth came from zero. పరలోకము ఆకాశం అనేటువంటిది భూమి అనేటువంటిది ఏమీ లేని జీరోలో నుంచి వచ్చిందని నేను అనుకోను. Out of nothing, శూన్యంలో నుండి అన్ని చేసిన దేవా. Oh, I don't believe that. నేను అలాగనే శూన్యంలో నుండి అన్ని చేసిన దేవా అంటే అది నేను నమ్మను. You know why? ఇదిగో తెలుసా అండి, In the beginning there was God. ఎందుకనంటే ఆదిలో దేవుడు And ఉన్నారు. God created heavens and earth. ఆ దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. Now tell me, from where did this heaven and earth came out? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎక్కడి నుంచి వచ్చిందండి భూమి ఆకాశాలు చెప్పండి. It came from God. ఆదిలో ఉండిన దేవుని నుండి కలిగినటువంటివి భూమి Amen. ఆకాశాలు. ఆమేన్. It came from the inside of God. ఆ దేవుని యొక్క ఆశలో నుండి వచ్చినటువంటిది. So when God created, that's why it says God created. So God was there from the beginning and God created heaven and earth. దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పినప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడు ఆదిలో. ఆ దేవుడు తనలో ఉన్న ఆశను బట్టి ఈ భూమిని ఆకాశాన్ని తనలో నుండే సృజించాడు. Now see what happened. ఇప్పుడు ఏం జరిగిందో But the చూద్దాం. earth became waste and emptiness, కానీ ఈ భూమి నిరాకారముగాను శూన్యముగా మారిపోయింది. and darkness was over the surface of the deep, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉన్నది. and the Spirit of God was over the waters. దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచున్నది. Dear sisters and brothers, you need to understand, when God created heavens and earth, do you think that God created it in a formless darkness, empty, unshapable? Do you think God created in such way when it came from God's inside? దేవుడు ఈ భూమి ఆకాశములు అనేటువంటి వాటిని సృజించినప్పుడు దేవుడు దీన్ని నిరాకారంగా ఉండినట్లుగా చీకటిగా ఉండినట్లుగా సరైన విధానము లేకుండా దేవుడు చేశాడంటారా? కానే కాదు. When these things came from the God, how it can be shapeless and empty? దేవుని వద్ద నుండి ఈ విషయాలు వచ్చినప్పుడు ఈ భూమి ఎందుకు నిరాకారమైంది, ఎందుకు అలాగున ఉండి అన్నది శూన్యముగా. We just read Bible day by day, but we don't talk to the word of God, and we don't expect that the word of God to talk to you back. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం అయితే మనం చదివేస్తూ ఉంటాం అలాగునా, కానీ ఆ దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడాలని మనం ఆశపడం, ఏదో చదివేసామంతే. When we read word, the word needs to talk to you. మనం ఆ వాక్యమును గురించి మనం ఆశ కలిగి ఉన్నప్పుడు ఆ వాక్యమే మనతో మాట్లాడుతూ ఉంటది. If word is not talking to you, that means you're not reading the word, you're reading something else. నువ్వు చదివినటువంటి యొక్క వాక్యము నీతో మాట్లాడకపోతే అంటే నువ్వు ఏదో చదువుతున్నమాట కథలాగా. Now this is a confusion. God created heavens and earth. That means God created heaven in a formless and not in a proper structure, and God made it empty. దేవుడు ఈ యొక్క భూమిని సృజించినప్పుడు దేవుడు దీనిని నిరాకారముగానో శూన్యముగానో ఏదో విధంగా చీకటిగా ఉండడానికో దేవుడు చెయ్యలేదు. I don't believe that second verse is because of God. ఆ రెండవ వచనములో ఉండినటువంటి స్థితి దేవునిని బట్టి కలిగింది అని నేను అనుకోను, నేను నమ్మను. I believe that there is something happened between first verse and second verse. That's why the earth became formless. ఆదికాండం మొదటి అధ్యాయంలో మొదటి వచనానికి రెండో వచనానికి మధ్యలో ఏదో జరిగింది గనుకనే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండి ఉన్నది. Now listen to me very carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. We are slowly going into the word of God. మనం నెమ్మదిగా క్రమక్రమంగా వాక్యములోనికి వెళ్తున్నాం. So God created heaven the same way God created you. దేవుడు ఆకాశాన్ని సృజించినట్లుగానే నిన్ను కూడా దేవుడు సృజించి ఉన్నాడు. So God created earth in the same way God created you. దేవుడి భూమిని సృజించి ఉన్నాడు, అదే రీతిగా నిన్ను కూడా దేవుడు సృజించి ఉన్నాడు. But when God created you, అయితే దేవుడు నిన్ను సృజించినప్పుడు something happened in your family. మనకు కుటుంబంలో ఏదో జరిగింది. అక్కడ something happened between your mother and father. మీ తల్లి తండ్రి మధ్యలో ఏదో జరిగింది. something inappropriate happened between your family. అనవసరమైన వేరొక విషయం ఏదో కుటుంబంలో జరిగింది. And that's the reason you became formless. అందుచేత నీవు నేను మనం నిరాకారమైపోయాం. You know, when a new couple get married, మనకి వివాహం అయినప్పుడు, hallelujah, I don't want to call a new couple married couple, but I just want to elaborate. I want to call two volunteers here to stand here. I want to tell you this. ఇద్దరు వాలంటీర్స్ గా ఇద్దరు రావాల్సిందిగా నేను ముందుగా Now imagine these two volunteers got married. ఊహించుకోండి, ఆ ఇద్దరు వాలంటీర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు వివాహం అయింది అని అనుకోండి. If two volunteers, if one can stand here, another can stand here.
ఒకరిక్కడ ఒకరక్కడ. రండి అయినా వాలంటీర్స్ కి ఇద్దరు నిలబడండి. Now don't think that they got married. I'm telling you, imagine that the other person is girl. ఊహించుకోండి అని అన్నాను అంతే తప్ప వీళ్ళిద్దరు మగపిల్లలే, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అని అనుకోకండి. Hallelujah. హల్లెలూయా. When I was in the school, you know, my teacher used to give me the frock, and she used to tell me, Godly, I want you to become a girl. ఒక్కసారి నేను క్లాస్ లో ఉండేటప్పుడు మా యొక్క టీచర్ గారు ఒక ఫ్రాక్ ఇచ్చి, గాడ్లీ నువ్వు ఒక ఆడపిల్లలాగా ఉండు అని చెప్పేది ఆవిడ. Hallelujah. Because I was very nice, hefty, so you look like a girl. Hallelujah. కనబడుతున్నా కనుక ఒక ఆడపిల్లలాగా అన్నట్టుగా So ఒక ఇచ్చిందంట. look at me now. Now God created heaven దేవుడు and earth. దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. Now immediately when God created heaven and earth, ఎప్పుడైతే దేవుడు భూమి ఆకాశములను సృజించారో Satan saw it very nice. సాతాను గారు చూస్తున్నాడు, ఓహో ఇది చాలా బాగుంది అనుకున్నాడు. Satan decided, wow, I want this heaven, I want this earth. నాకు ఈ ఆకాశము కావాలి, నాకు ఈ భూమి కావాలి అని అనుకుని So he rebelled against God. He rebelled against God. అతడు దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి ఉన్నాడు. The moment he rebelled against God, ఎప్పుడైతే సాతాను దేవునికి తిరుగుబాటు చేశాడో, and God has punished him, దేవుడు అతనికి శిక్ష so he విధించాడు. came down to earth. భూమి మీదకి పడేశాడు. So when he came down to earth, ఎప్పుడైతే సాతాను భూమి మీదకి వచ్చి ఉన్నాడో, the earth was cursed, ఆ యొక్క భూమి శపించబడి ఉన్నది. and everything what created on the earth was cursed. ఈ భూమి మీద ఉన్నదంతా కూడా శపించబడి So ఉన్నది. what was cursed, heaven or the earth? What was cursed? ఏది శపించబడి ఉన్నది? Earth was cursed. భూమి శపించబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. But this heaven, because this is the dwelling place of God, కానీ పరలోకం అనే ఆకాశం అనేటువంటిది దేవుని యొక్క నివాస స్థలం. so it was not cursed, అది శపించబడలేదు. but heaven became silent. కానీ పరలోకం అనేటువంటిది నిశ్శబ్దమైపోయింది. Why? Because earth was cursed. ఏం చేతనంటే భూమి శపించబడి ఉన్నది గనక. Now imagine if these both get married. కానీ ఈ రెండింటికి వివాహం అయ్యింది అనుకోండి. Now if this person goes to south and this person goes to north, ఒకవేళ ఈ వ్యక్తి అనగా ఆకాశము కూడినటువంటి ఆయన దక్షిణానికి వెళ్తే, అవతల పక్కన భూమి అనబడినటువంటి ఉత్తరానికి వెళ్ళింది అనుకోండి, can they produce something? వాళ్ళు ఏదైనా విషయాల్ని తయారు చేయగలరా, లేకపోతే వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలరా? Can they produce something? ఏదైనా ప్రొడ్యూస్ చేయగలరండి వాళ్ళు? They cannot produce something. ఏది కూడా వాళ్ళు చేయలేరు. But if this earth, కానీ ఈ యొక్క భూమి, you need to hug him now. If he పట్టుకోవాలి, hug this heaven, పరలోకాన్ని ఆకాశాన్ని కౌగిలించుకోవాలి భూమి, can they produce something now? అప్పుడు ఏమన్నా వాళ్ళు ఫలించగలరంటారా? Hallelujah. హల్లెలూయా. This is the principle